హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సుప్రజ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేస్తుంటాం కదా, అలాగే మీకు మొబైల్లో ఇమేజెస్ ఉంటాయి కదా మీ దగ్గర, మీరు కొన్ని ఇమేజెస్ కలిపి ఉంచుకోవాలనుకుంటారు. అలాగా పీడిఎఫ్ ఫైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. అది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోనే చేయొచ్చు. అది అలాగే మీకు చెప్తాను, సింపుల్ ట్రిక్ ఏది. వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా ఏం చేయాలంటే, ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్లో ఏం టైప్ చేయాలంటే జేపీజీ టు పీడిఎఫ్ అని ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే వస్తుంది, చూడొచ్చు. ఇక్కడ సెకండ్ వెబ్సైట్ అయితే ఉంది కదా, www.ilovepdf.com వెబ్సైట్. ఇదైతే ఓపెన్ చేయండి. మీరు జేపీజీ టు పీడిఎఫ్ అని అలా టైప్ చేస్తేనే మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. లేకపోతే ఈ వెబ్సైట్లో చాలా అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నేను ఈరోజు వర్క్ అయితే వచ్చిందనమాట, అసైన్మెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ముందుగా ఈ ఇమేజెస్ సెలెక్ట్ చేశాను, డన్ క్లిక్ చేశాను, ఒకటి యాడ్ అయిందనమాట. ఇప్పుడు సెకండ్ది క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను. థర్డ్ది సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను. ఫోర్త్ది చూడండి, ఇప్పుడు మొత్తం 4 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కన్వర్ట్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ప్రాసెస్ అయితే అవుతుంది. 45% కంప్లీట్ అయింది. ఇలాగే 100% అయిన తర్వాత మీకు ఇమేజెస్ అనేవి వస్తాయి. మ్యాక్సిమం ఇమేజెస్ మీరు 20 ఇమేజెస్ అయితే ఒక పీడిఎఫ్ లాగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. 20 కంటే ఎక్కువ చేయాలంటే మీరు దీంట్లో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మీరు సబ్స్క్రిప్షన్ మ్యాక్సిమం 20 ఇమేజెస్ అయితే ఎవరు పీడిఎఫ్లో పెట్టుకోరు. మ్యాక్సిమం ఇంకా ఒకవేళ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా సింపుల్గా అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, త్వరలో ఇంకో వీడియోలో మీకు యాప్ అయితే ఒక మంచి యాప్ అయితే తీసుకురాబోతున్నాను. దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పుడు 95% అయితే కంప్లీట్ అయింది, చూడొచ్చు. 100% అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ అని. దీని మీద కూడా క్లిక్ చేసినా మీకు మళ్ళీ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఒక్కోసారి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది, ఒక్కోసారి మీరు డౌన్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆప్షన్స్లోకి వెళ్ళాను, డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇవి నేను యూజ్ చేస్తాను అనమాట. సామ్సంగ్ నోట్స్ అయితే యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు నేను దీన్ని డ్రైవ్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు పీడిఎఫ్లో విఆర్లోకైనా యాడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇప్పుడు నేను డ్రైవ్లో అయితే ఓపెన్ చేశాను. డ్రైవ్లో యాడ్ అయింది కదా, దీన్ని మనం డ్రైవ్లో యాడ్ అవ్వలేదు. ఫ్రెండ్స్, ఓపెన్ అయితే అయింది డ్రైవ్లో. ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే ప్లస్ మీద క్లిక్ చేయండి పైన, మీకు డ్రైవ్లోకి అయితే యాడ్ అవుతుంది. మీరు నేమ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు నేను టైప్ అయితే చేశాను. ఇప్పుడు సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు ఇది పీడిఎఫ్ ఫైల్ లాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో చూసారు కదా. మీకు వీడియో అనిపించిందో తప్పకుండా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతారండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీకోసం టెక్ న్యూస్, అన్బాక్సింగ్, ఇలా మొబైల్ ట్రిక్స్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుప్రజ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.